Ganga Goya. Ya, hoy. Un eloto. 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 సభల్లోనూ అలాగే మీడియా చిట్ లోను మీడియా ఇంటర్వ్యూలోనూ నోరు అదుపు తప్పి మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి పార్టీ చర్యలు తీసుకుంటుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకుంటున్నాం రఘునందన్ రావు కూడా లేటెస్ట్ గా వ్యాఖ్యలు చేశారు. ఆ చేసిన సందర్భంలో ఆయన ఈ ఉద్దేశంగా మాట్లాడారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ కూడా ఇతర నేతలు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. వీటన్నిటికీ కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే జేపీ నడ్డా వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. మనం నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్లయితే ఈనాడులో దక్షిణాదిలో దశ జరగాలి, ఇప్పుడే ఎన్నికల్లో ఉన్నట్లు సిద్ధం కావాలి, అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాలే లక్ష్యం, పార్టీ కార్యక్రమాల అమల్లో ఉదాసీనత వద్దు, దక్షిణాది రాష్ట్రాల భాజపా నేతల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు నడ్డా అగ్రనేత బిఎల్ సంతోష్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా ఇప్పుడు ఎన్నికలు అన్నట్లుగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో భాజపాను సంసిద్ధం చేయాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం సూచించింది. దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా బలోపేతమైన లక్ష్యంగా జాతీయ నాయకత్వం ఎజెండాను నిర్దేశించింది. ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణ, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఏపీతో పాటు లోక్సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక స్థానాలు సాధించడం అవసరమని జాతీయ నేతలు స్పష్టం చేశారు. ఇక మనం చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికలు అలాగే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ ముందుకెళ్తుంది. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో గత కొంతకాలంగా పార్టీలో కొంచెం విద్వేషం, అలాగే పార్టీలో కొంచెం సీనియర్ జూనియర్ మధ్య విభేదాలు అన్నట్టు నెలకొంది. అలాగే బహిరంగంగానే నేతలు కూడా వ్యాఖ్యలు చేశారు మరొక నేతలపై. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి ఆ నేపథ్యంలోనే జేపీ నడ్డా వ్యాఖ్యలు చేశారు. ఎవరు కూడా పార్టీలో నోరు అదుపు తెప్పి మాట్లాడద్దు, ఎటువంటి చిట్చాట్లో అలాగే బహిరంగ సభల్లో అలాగే మీడియా సమావేశాల్లో ఎటువంటి దాంట్లో కూడా మాట్లాడొద్దని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే 170 టార్గెట్ గా ముందుకెళ్లాలి, ఖచ్చితంగా దక్షిణాదిని కూడా మనం గెలవాలి అంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇంకా మరో వార్త చూసుకున్నట్టయితే లష్కర్ బోనాలకు సీఎం కేసీఆర్ మహంకాళి అమ్మవారికి
పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన దంపతులు కలిసి నిన్న మధ్యాహ్నం పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐసీఐలో బ్యాక్టీరియా ముప్పు, అత్యున్నత ప్రమాణాలు, జాగ్రత్తలతోనే నియంత్రణ, సరైన డోస్లో యాంటీబయోటిక్స్ వినియోగం అవసరం. ప్రధానంగా చూసుకున్నట్టయితే విషమ పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఎంతో కీలకం. అత్యున్నత ప్రమాణాలతో చికిత్స అందించే ఇలాంటి ప్రాంతాల్లో ప్రమాదకరమైన మందులకు సులభంగా లొంగని బ్యాక్టీరియా ముప్పు పొంచి ఉందని పరిశోధనలో వెల్లడైంది. ఇక ఐసీయూలో బ్యాక్టీరియా ముప్పు ఉంది, ఆ రకంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే సౌత్ జోన్లో టార్గెట్ 170. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి, సంస్థాగతంగా బలోపేతం కావడం, క్షేత్రస్థాయిలో ఐక్యత. 2024 లోక్సభ ఎన్నికలకు కమలనాథుల రోడ్ మ్యాప్. ఇక జేపీ నడ్డా అధ్యక్షతన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై భేటీలో ప్రత్యేక చర్చ. ప్రధానంగా చూసుకున్నట్టయితే వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సౌత్ జోన్లో 170 ఎంపీ సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యం దిశానిర్దేశం చేసింది. ఇక హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక 2024 ఎన్నికల్లో విజయానికి త్రిశూల వ్యూహం అవలంబించాలని కమలనాథులు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా చూసుకుంటున్నాం 2024 ఎన్నికలే లక్ష్యంగా కమలనాథులు ముందుకెళ్తున్నారు. ఈ మేరకు జేపీ నడ్డా కూడా ఇదే వ్యాఖ్యానించారు. సంస్థాగతంగా బలోపేతం అవ్వాలి, అలాగే దక్షిణాదిలో మన పార్టీ పుంజుకోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై, అలాగే నెక్స్ట్ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 170 ఎంపీ సీట్లు గెలవాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మరో న్యూస్ చూసుకున్నట్లయితే గవర్నర్లకు రాజకీయాలపై మాట్లాడే హక్కు ఉంది. ఒక చట్టానికి పరిమితమే ఉండలేరు. గవర్నర్ల అభిప్రాయంతో విభేదించొద్దు, కానీ వారిపై విరోధం పెంచుకోవద్దు. రాజకీయ పార్టీల నాయకులకు ఉన్నట్టే రాజకీయాలపై మాట్లాడే హక్కు గవర్నర్లకు కూడా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళసై అన్నారు. ఇక ఇతరులు రాజకీయ చర్చల్లో పాల్గొన్నట్టే గవర్నర్లకు కూడా స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. గవర్నర్లు రాజకీయాల గురించి చర్చించకుండా ఉండాలన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై వ్యాఖ్యల నేపథ్యంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అయిన తమిళసై తన వైఖరి స్పష్టం చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న కూడా తమిళసై వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణపై మరోసారి ఆవిడ వైరం చూపించడం జరిగింది. ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పై ఆవిడ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. గత కొంతకాలంగా చూస్తున్నాం బీఆర్ఎస్ కి గవర్నర్ కి అసలు పడడం లేదు. నిన్న ఆవిడ హుస్సేన్ సాగర్ కూడా నీటిగా ఉంచుకోవాలి, హుస్సేన్ సాగర్ ని ప్రభుత్వం నీటిగా ఉంచాలని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మొన్న మధ్యన ఉస్మానియా కూడా బాలేదు, ఉస్మానియా కూడా పరిస్థితి బాలేదు, కొత్త బంగ్లా నిర్మించాలి అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే గనక నల్లగొండలో కారుకు గడ్డం, అధికార బీఆర్ఎస్ లో అసంతృప్తి సెగలు, పార్టీని వీడే బాటలో పలువురు నాయకులు. కాంగ్రెస్ నేతలకు టచ్ లో మాజీ ఎమ్మెల్యే వీరేశం. ఎమ్మెల్యే టికెట్ పై ఈ నెలాఖరు వరకు డెడ్ లైన్. తుంగదుర్తి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సామెలో. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే నల్గొండలో కారుకు గండం మొదలైంది. అయితే తీవ్ర అసంతృప్తి నెలకొంది. కారులో నుంచి చాలా మంది కీలక నేతలు పక్క చూపులు చూస్తున్నారు. వేరే పార్టీలోకి వెళ్లాలని చెప్పి పక్క చూపులు చూస్తున్నారు. అది కూడా కొన్ని కారణాలు, వాళ్ళకి టికెట్లు రావని, లేకపోతే టికెట్లు ఇస్తారా ఇవ్వరనే సందేహంలో కూడా చాలా మంది ఉన్నట్లు జరుగుతుంది. అయితే మనం న్యూస్ చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లా బీఆర్ఎస్ లో అసమ్మతి బగ్గుమంటుంది. పలు హామీలతో గులాబీ కండువా కప్పుకున్న నేతల ఆశలు నెరవేరక అసంతృప్తితో జరగబోతున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో టికెట్ వస్తుందో లేదో అనే సంశయంతో కాంగ్రెస్ నేతల్లోకి టచ్ లోకి వెళ్తూ అధికార బీఆర్ఎస్ కు డెడ్ లైన్ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్తూ బీఆర్ఎస్ కి డెడ్ లైన్ విధిస్తున్నారు. టికెట్ ఇస్తేనే మేము ఇక్కడ ఉంటాం, లేదంటే కాంగ్రెస్ కి వెళ్ళిపోతాం అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు న్యూస్ పై మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి, చెప్పండి, నిన్న రాష్ట్రంలో జేపీ నడ్డా పర్యటించారు. జేపీ నడ్డా పర్యటన నేపథ్యంలో ఆయన ప్రధానంగా తెలంగాణ నేతలకి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఎవరు కూడా బహిరంగ సభలో మాట్లాడద్దు, ఏ మాటలు కనుక తప్పుగా మాట్లాడినా సరే ఖచ్చితంగా దానిపై చర్యలు తీసుకుంటామని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే 170 ఎంపీ సీట్ల టార్గెట్ గా కూడా వారు పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? అంటే కొంతకాలంగా బీజేపీలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది కాబట్టి కొంత దానికి అడ్డుకట్ట వేయాలి, కొంత నివారించాలి. నేతల మధ్య ఉన్నటువంటి
ఆ మాటల యుద్ధము అంతర్యుద్ధంని కొంచెం తగ్గించాలి. అంతర్యుద్ధం అనేది అంతర్గతంగా ఉంటే బాగుంటుంది, కానీ బహిర్గతం అయిపోయి కొంచెం ఎక్కువైపోతుంది. జనాలలో కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ దీంట్లో పోతుంది. కాబట్టి నడ్డా ఈ విషయాన్ని గ్రహించినట్టుగా ఉన్నారు పార్టీ అధిష్టానం. కాబట్టి ఆయన కొంచెం హెచ్చరికలు జారీ చేశారు. ఇది వాస్తవమే. అంటే మొన్న ఈటల అండ్ కంపెనీ బండి మీద యుద్ధం ప్రకటించడం, వాళ్ళు ఎవరికి వారుగా మాట్లాడము, ఇటువైపు నిన్న చంద్రశేఖర్ మాజీ మంత్రి ఆయన కూడా మాట్లాడము, అంటే ఎవరికి వారుగా దీనికి కొంత వ్యాఖ్యలు చేయడము, పార్టీ నాయకత్వం మీద తమలో ఉన్నటువంటి అసంతృప్తిని దాన్ని బహిర్గతం చేసి ప్రజలకు కూడా దాన్ని ఒక రకమైనటువంటి నాయకుల మీద చర్చ పెట్టే విధంగా తయారైంది. కాబట్టి దీన్ని నివారించాలి. వాస్తవానికి బీజేపీలో ఇట్లాంటిది ఎప్పుడు లేదు, కానీ ఈ మధ్య ఎందుకో దాన్ని నాయకత్వం స్టార్ట్ చేసింది. ఆ రకంగా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి దాన్ని అడ్డుకట్ట వేయాలి. అడ్డుకట్ట వేస్తేనే తప్ప మార్గం లేదు అని బీజేపీ భావించినట్టుగా మనకు స్పష్టమవుతా ఉన్నది. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ముందుకు వాళ్ళని నిర్ణయించుకొని తెలుస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తుంటే నిన్న జరిగినటువంటి నడ్డా సమావేశం దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతము, బీజేపీ గెలవబోయే సీట్లు స్థానాల విషయంలో కొంత క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. 11 రాష్ట్రాలు అధ్యక్షుల సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీలో ఆయా రాష్ట్రాల్లో పార్టీకి ఉన్న బలం ఏంటిది, బలహీనత ఏంటిది, ఏ నియోజకవర్గంలో పార్టీ బలం ఉన్నది, ఆ నియోజక పార్టీ బలోపేతం కావడానికి కారణాలు ఏంటిది. కృష్ణమూర్తి, మరో పక్కన చూసుకున్నట్టయితే 170 ఎంపీ స్థానాలు టార్గెట్ గా జేపీ నడ్డా కూడా ప్రస్తావించడం జరిగింది. ఒక హుకుం జారీ చేశారు, ఖచ్చితంగా 170 స్థానాలు మనం గెలవాలి, ఖచ్చితంగా ఈ ఎన్నికలే కాదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా మనం గెలవాలి, ఆ విధంగా మన సంస్థాగతంగా బలపడాలి అని చెప్పడం కూడా జరిగింది. దీనిపై మీరేమంటారు? అదే అంటే పార్టీలో బలం బలహీనత ఆధారంగా చేసుకొని వాళ్ళు బేరీజు వేసి 170 సీట్లు దక్షిణాంధ్ర రావాలని చెప్పేసి కొంత నడ్డా కొంత వాళ్ళకు టార్గెట్ విధించారని చెప్పచ్చు. తెలంగాణలో ప్రస్తుతం 4 స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దీన్ని 9 స్థానాలకు చేర్చాలని చెప్పేసి నిర్ణయించారు. ఏపీలో 0 ఉన్నాయి, అక్కడ ఒక సీటు కూడా లేదు. కనీసం 4 నుంచే 6 సీట్లు కావాలని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆదేశించారు. అంటే ఏదైతే గెలుపు అవకాశాలు ఉన్నాయి అనుకున్న చోట అక్కడ శక్తియుక్తను ప్రదర్శించండి. ఆ స్థానాల గెలుపు కోసం ప్రయత్నం చేయండి. గెలవలేము, పార్టీ బలహీనంగా ఉంది, ఎంత చేసినా మనం గెలిచే ప్రసక్తి లేదు అన్న చోట కొంత చూసి చూడగా వదిలేయండి. అక్కడ ప్రచారం చేయకమని కాదు, పార్టీని విస్తరించమని కాదు, చూసి చూడగా వదిలేయండి. ప్రత్యర్థి బలహీనతని తెలుసుకోండి. ఆ ప్రత్యర్థి బలహీనత మీదనే మనం యుద్ధం చేసి ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అని కొంచెం నడ్డా నిర్ణయించడం తెలుస్తూ ఉన్నది. వాళ్ళకు కొంత గుణపాఠం కానీ లేకపోతే ఒక పాఠం లెసన్ చెప్పినని చెప్పచ్చు. గుణపాఠం కాదు కానీ లెసన్ చెప్పినని చెప్పచ్చు. అంటే లెసన్ ఎట్లా అంటే రాజకీయాలలో గెలుపు ఓటము సహజం. అదే చెప్పాను. అంటే గతంలో మనం గెలవలేదు, సార్ గెలుస్తామా గెలవేమో ఏదో పోటీ చేద్దాము అనుకునేది కాదు. ప్రతిసారి గెలుస్తామనే దానితోటే వెళ్ళండి. గెలిపే లక్ష్యంగా పనిచేయండి, గెలుపు కోసం ప్రయత్నం చేయండి. పార్టీ శ్రేణులను కూడా ఆ దిశగా కార్యాచరణకు వాళ్ళను సన్నద్ధం చేయండి అని చెప్పేసి నడ్డా నిర్ణయించారు. వాళ్ళకు దిశ నిర్దేశించారు. కాబట్టి ఆ కోణంలోనే వాళ్ళు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనలో తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళ జాబితాను ఇప్పటికే పార్టీ సిద్ధం చేసింది. అన్ని రాష్ట్రాల్లో పార్టీ సిద్ధం చేసింది. ఆ లబ్ధిదారులతో పార్టీకి ఆ లబ్ధిదారులు ఉన్నటువంటి బస్తీలకు తరచూ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ బస్తీలో బీజేపీని బలోపేతం చేసేందుకు కొంత ప్రయత్నం చేయాలి. ఈ రకంగా కొన్ని వాళ్ళకు సూచనలు చేశారు. ఆ సూచనల మేరకు
కొంత కార్యాచరణలో ముందుకు వెళ్ళాలి. ఇప్పటి నుంచే ఏడాది ఉంది, లోక్సభ ఎన్నికలకు ఏడాది గడువు ఉంది. అయినప్పటికీ మనం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి, యుద్ధ రంగంలో దిగాలి అని చెప్పేసి నడ్డా కొంచెం వాళ్ళకు సూచన తెస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తుంటే నడ్డా పర్యటన, హైదరాబాద్ పర్యటన బీజేపీ నాయకుల్లో, అంటే ప్రస్తుతం బీజేపీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో బీజేపీ నాయకుల్లో కొంత వాళ్ళకు బూస్టప్ అని చెప్పవచ్చు. మొన్నటి వరకు ఉన్నటువంటి బీజేపీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఉన్న బీజేపీ ఒక ఎత్తు. చాలా మంది నేతలు గోడల మీద కూర్చున్నారు. అలాగే చూసుకున్నట్టయితే నిన్న గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేశారు. మనం చూస్తున్నా గత కొంతకాలంగా బీఆర్ఎస్ కి అలాగే గవర్నర్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో రాజకీయం నడుస్తుంది. తాజాగా చూసుకున్నట్టయితే హుస్సేన్ సాగర్ ని నీట్ గా ఉంచండి, హుస్సేన్ సాగర్ ని శుభ్రంగా ఉంచే బాధ్యత మనదే అని చెప్పి ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వానికి కూడా చెప్పారు హుస్సేన్ సాగర్ ని నీట్ గా శుభ్రం చేయించండి అని చెప్పి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఎట్లా తీసుకుంటుంది అంటే లాస్ట్ టైం కూడా కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యం బీఆర్ఎస్ దీన్ని ఎట్లా తీసుకుంటుంది? వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏవైతే చెప్పిందో వాటి విషయంలోనే ప్రస్తావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక సందర్భాల్లో అనేక రకమైన వాగ్దానాలు చేస్తూ ఉంది. ఆ వాగ్దానాలను అమలు చేయాలని చెప్పేసి గవర్నర్ పదే ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నారు, డిమాండ్ చేయట్లేదు. అది ఒక బాధ్యత గల గవర్నర్గా, ప్రజల సంక్షేమం కోసం పాటుపడే గవర్నర్గా, ప్రజా అభివృద్ధి కోసం కృషి చేసే గవర్నర్గా ఆవిడ ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం నిద్రపోయినట్టు నటించదు అనే ఉద్దేశంతో ఆవిడ పదే చెప్తా ఉన్నారు. మనం గతంలో గమనించవచ్చు, హుస్సేన్ సాగర్ చుట్టూతా ఆకాశ హార్మ్యాలను నిర్మిస్తాం, హుస్సేన్ సాగర్ను కొబ్బరి నీళ్ళతో నింపుతాం, హుస్సేన్ సాగర్ను ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం, హుస్సేన్ సాగర్లో ప్రస్తుతం ఉన్నటువంటి మురికి కాలుష్యాన్ని తొలగిస్తాం, అందుకు ఎంత ఖర్చైనా పెడతామని చెప్పేసి ఈ ప్రభుత్వం పదే ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ బీఆర్ఎస్ పాలకులు, బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు ఆ హుస్సేన్ సాగర్ ఎట్లా ఉందో మనందరికీ తెలుసు. హుస్సేన్ సాగర్ ఏమన్నా మార్పు వచ్చిందా? హుస్సేన్ సాగర్ చుట్టూతా ఎక్కడైనా ఒక్క బిల్డింగ్ గవర్నమెంట్ కట్టించిందా? అదే విషయాన్ని గవర్నర్ గారు గుర్తు చేశారు, తప్పేం లేదు దాంట్లో. గవర్నర్ గుర్తు చేయడం తప్పేం లేదు. గతంలో ఉస్మానియా ఆశ్రమం గురించి మాట్లాడారు. ఉస్మానియా ఆశ్రమం గురించి ఇదే సీఎం కేసీఆర్ వెళ్ళి 2015లో దీన్ని మొత్తం డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పారు. దాని ప్రణాళిక సిద్ధం చేశారు, మొత్తం చేశారు. ఆ తర్వాత పాత బిల్డింగ్ శిథిలావస్థ ఉంది, రోగులకు ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి ఉస్మానియా ఓల్డ్ బిల్డింగ్ను సీజ్ చేయండి, దాంట్లోకి వాడకండి అని చెప్పారు. మూసేశారు. ఏమైంది? కొత్త బిల్డింగ్ అక్కడ రాలేదు, అదే కోర్టు వివాదం ఏదో అన్నారు. ఓకే, మిగతా చోట్లన్నా హాస్పిటల్ కట్టాలి కదా. ఇప్పుడు హడావిడిగా కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పినప్పటికీ సచివాలయాన్ని కూల్చికట్టినటువంటి పెద్దలు, ప్రభుత్వ పెద్దలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరిపోయేంత సచివాలయం ఉంది. అట్లాంటి సచివాలయం సరిపోదు, వాస్తు బాగాలేదు అని ఒక నెపంతో దాని హైకోర్టు ఆర్డర్ను కూడా వాళ్ళు చేయించుకొని మొత్తం దాన్ని కూలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టారు. మరి ఆసుపత్రి కట్టాలని కూడా కట్టలేరా? వీళ్ళు కట్టగలరు కదా. అదే విషయాన్ని గవర్నర్ ప్రస్తావించారు, తప్పేం లేదు దాంట్లో గవర్నర్. కాకపోతే పాలకులకు, ఎందుకంటే వీళ్ళు విమర్శను సహించలేరు, విమర్శను తట్టుకోలేరు. కాబట్టి విమర్శలు వీళ్ళు గవర్నర్ చేసే మాట వీళ్ళు విమర్శలుగా భావిస్తూ ఉన్నారు. అవి విమర్శలు కావు, సూచనలు. ప్రభుత్వ పనితీరును మెరుగుపరుచుకునేందుకు గవర్నర్ తన వంతు సహాయాన్ని చేస్తా ఉన్నారన్న విషయాన్ని వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉంది. మరో పక్కన చూసుకున్నట్టయితే కృష్ణమూర్తి, బీఆర్ఎస్ కొత్త పథకాలు చేపడుతుంది. గత కొంతకాలంగా ప్రభుత్వంలో కూడా నిధులు లేకపోవడం వల్ల ఆ పథకాలను అమలు చేయలేకపోతుంది. ఈ నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎమ్మెల్యేలకు కత్తి మీద సాము లెక్క తయారైంది. అంటే ఎలా పథకాలను అమలు చేయాలి, ఆల్రెడీ బీసీ కార్పొరేషన్ కి ఇస్తారన్న నిధులు ఇంతవరకు కేటాయించలేదు. అలాగే దళిత బంధు కొంతమందిని ఇంతవరకు ఎమ్మెల్యేలు వాటి లిస్టు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ కొందరికే ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? దానివల్ల మాకు ఓటమి తప్పదు కదా అని చెప్పి ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఏంటి పరిస్థితి? అసలుకి దీన్ని ఎలా బీఆర్ఎస్ అధిగమిస్తుందంటారు? అసలు నిధులు కొరత రావడానికి గల కారణాలు ఏంటి?
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అన్ని వర్గాలకు, ఏ వర్గం కానీ కాదు, అన్ని వరకు పథకాలను ప్రవేశపెట్టింది. ఆ పథకాలన్నిటికీ కావాల్సిన డబ్బుల విషయంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వెతుకులాటలో ఉన్నది. ప్రతి నెల అప్పులు ఎవరిస్తారో అప్పులు ఎక్కడి నుంచి పుడతాయి అనే విషయంలో ఉన్నది. కానీ ఇంకోటి ఏం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. వాళ్ళకు ఒక్కొక్కసారి 21, 22 తారీఖుల జీతాలు పడుతున్నాయి. ఫస్ట్కి చెల్లించాల్సిన జీతం వాళ్ళకి రావట్లేదు. రెండో అంశం, ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెరిగింది పథకాలకు సంబంధించి. ఆరోగ్యశ్రీ చెక్కులు కొన్ని చోట్ల ఇచ్చినప్పటికీ రేషన్ కార్డు ఇస్తామన్నారు. రేషన్ కార్డులు ఇంతవరకు దరఖాస్తు చేసుకుని ఆన్లైన్లో దరఖాస్తు అని చెప్పారు, పారదర్శకంగా ఇస్తామని. రేషన్ కార్డులు ఇంతవరకు పంపిణీ జరగలే. చాలా చోట్ల వృద్ధాప్య పెన్షన్లకు, వితంతు పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకున్నారు. వాటికి ఇంతవరకు ఆమోదం లభించలేదు, అతిగతి లేదు. దళిత బంధు ఇస్తున్నారు. దళిత బంధు ఊర్లో ఒకరికి, అలా 2 ఊర్లకు ఒకరికి ఇస్తుంటే ఆ మిగతా ఆ ఊర్లో ఉన్న మిగతా దళిత వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు ప్రభుత్వం మనం ఎమ్మెల్యే దగ్గర ఆందోళన. బీసీ బంధు ఉంది. బీసీ బంధులో ₹1,00,000 ఇస్తామని చెప్పారు. దరఖాస్తులు చేసుకోండి అన్నారు. కొంత ఆన్లైన్లో ఓపెన్ చేశారు. కుల సర్టిఫికెటు, వీటికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికెట్, వీటికి సంబంధించి తీసుకునే లోపలనే పుణ్యకాలం పూర్తి అయిపోయింది. కొంతమంది చేసుకోలేదు. దరఖాస్తు గడువు పెంచాలని డిమాండ్ పెరుగుతూ ఉన్నది. కానీ ప్రభుత్వం పెంచేందుకు సిద్ధంగా లేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ₹1,00,000 వస్తాయా లేవా అనేది ఒక ఆందోళన. మేము దరఖాస్తు చేసుకోలేదు, మాకు ప్రభుత్వం ఇవ్వట్లేదు అనేది ఇంకొక రకమైనటువంటి. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తూ, అంటే ఇన్ని రోజులు వాళ్ళు వెళ్ళలే ఎమ్మెల్యేలు, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళకు ఈ సమస్యలన్నీ ఎదురవుతున్నాయి. ఎక్కడెక్కడ నిలదీస్తున్నాం గ్రామాల వారిగా. మనం గ్రహించండి, మీరు చాలా చోట్ల ఎమ్మెల్యేను ప్రజలు నిలదీసి ప్రశ్నిస్తూ ఉన్నారు. అనేక చోట్ల సమస్యలు ఉన్నాయి. రోడ్ల సమస్యలు, భవనాల సమస్యలు, పెన్షన్ల సమస్యలు, రేషన్ కార్డుల సమస్యలు, ఇవన్నీ ఉన్నాయి. రాష్ట్ర డబుల్ బెడ్రూమ్ల ఇల్లు. అలాగే చూసుకున్నట్టయితే 74 గ్రామాలకు దాదాపు మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోతే ఇంకొక 10 నుంచి 15 రోజుల వరకు నీళ్లు అందవు అని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. అసలు ప్రధానంగా వర్షాలు లేకపోవడం కారణమా, లేకపోతే సంస్థాగతంగా బీఆర్ఎస్ ముందుగా చర్యలు తీసుకోకపోవడం దీనికి కారణమంటారా? మిషన్ భగీరథ పథకం అనేది అది కొన్ని చోట్లకు పనికొచ్చే పథకమే. వాస్తవానికి మిషన్ భగీరథతో పైప్ లైన్ ఇస్తాను, ప్రతి ఊరికి నీళ్ళు ఇస్తానన్నారు. చాలా చోట్ల మిషన్ భగీరథ పైప్ లైన్లు ఇంత రాలేదు. కొన్ని చోట్ల వచ్చినప్పటికీ నాసి రకం పైప్ లైన్ పగిలిపోతూ ఉన్నాయి. బిల్లులు అడగమన్నారు, ఉచితంగా నీరు ఇస్తామన్నారు, వేలకు వేల బిల్లు వేసి పంపిస్తూ ఉన్నారు. ఇది కూడా ప్రభుత్వానికి కొంత మైనస్గా మారే అవకాశం ఎన్నికల సమయంలో. ఇప్పుడు తాజాగా తీసుకుంటే అక్కడ ఇంటెక్వెల్లో ఏదో లోపం వచ్చింది, దాంతో ఆపేస్తున్నామని చెప్పారు. ఈ లోపాలను ఎప్పుడో సరిదిద్దాను. వాస్తవానికి